10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థుల్లో భయాందోళనను పోగొట్టి వారిలో కాన్ఫిడెన్స్ ని పెంచడానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మాంటిసోరీ హై స్కూల్లో ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి ఎంఈఓ దేవానాయక్ భూపాలపల్లి ఎస్ఐ శ్రీలత అన్నారు. ఈ టాలెంట్ టెస్ట్ కు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్, ఏటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎం రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరల జోసెఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ దేవానాయక్, ఎస్ఐ శ్రీలతలు మాట్లాడుతూ ఇంతకు ముందే 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవడం జరిగిందని, అందులో అనేక పరీక్షలు రాశారని, ఇది కూడా విద్యార్థులున్న భయాన్ని తొలగించడం కోసం మోడల్ టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని రాబోయే పరీక్షల్లో అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని వారు ఆకాంక్షించారు. విద్య అనేది ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిదని, దాన్ని సరైన సమయంలో ఉపయోగిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు. పరీక్షల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని, అలాగే జీవితంలో ప్రతి ఒక్కరూ గోల్ పెట్టుకొని పని చేయాలని, విద్య వల్లనే మనం ఉన్నతమైన స్థానంలో ఉంటామని ఎంఈఓ దేవానాయక్, ఎస్ఐ శ్రీలత తెలిపారు. నమస్కారం, నా పేరు ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మన మాంటిసోరీ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్కు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఈఓ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దేవా సార్. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి భూపాలపల్లి ఎస్ఐ శ్రీలత మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరొక ముఖ్య అతిథి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపల్కుల రమేష్ అన్న గారిని పరిచయంగా. ఓకే, ఇలాంటి ఈ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టాలెంట్ టెస్ట్కి చేసిన అతిథులు ఎస్ఐ మేడం శ్రీలత గారు, ఏఐఎస్ఎఫ్ ప్రవీణ్, మోటపల్కుల రమేష్, సుధాకర్ రెడ్డి సార్, అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ బిన్ను సార్, అనిల్ సార్, ఇతర స్టాఫ్, ఏఐఎస్ఎఫ్ మిగతా మిత్రులు అందరికి కూడా నమస్సులు, పాత్రికేయ మిత్రులకు నమస్సులు, పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. సో మీరు ఇప్పటికే చాలా టెస్టులు రాసి ఉన్నారు. సో వాటిలో భాగంగా దీనిలో మీకు 100 మార్కులు, 100 క్వశ్చన్లు, 100 మార్కుల పేపర్ ఉంది, నిమిషాలు కూడా 100. సో ఒక్కొక్క నిమిషంలో ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి మీరు. సో ఇన్ని రోజులు రాసిన పరీక్షలాగానే ఇది కూడా ఉంది, కాకపోతే ఇది దాన్ని సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సుమారు ఈ టాలెంట్ టెస్ట్లో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి భూపాలపల్లి మాంటిసోరీ స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభించడానికి భూపాలపల్లి ఎంఈఓ గారు, దేవాసార్ గారు, అదేవిధంగా భూపాలపల్లి ఎస్ఐ శ్రీలత మేడం గారు, సిపిఐ నాయకులు మోటపల్కుల రమేష్ గారు యొక్క ఏఎస్ఎఫ్ బృందానికి మరియు ఎంఈఓ గారికి, ఇక్కడున్న స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ పిల్లలందరికీ నా యొక్క నమస్మాంజలి. ఈ 10th ఎగ్జామ్ అనేది ఇది ఒక బేస్మెంట్ అన్నట్టు, మనం తీసుకున్న మొదటి స్టెప్. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రదర్శన మంచి లెవెల్లో ఇస్తే మన ఫ్యూచర్ ఎయిమ్స్ ఏ లెవెల్కి వెళ్ళాలి, మనం ఏది అన్నది చూస్ చేసుకునే మొదటి లెవెల్. ఇప్పటి నుండే మనం మన ఫ్యూచర్ గురించి డిసైడ్ చేసుకునే లెవెల్ ఇది. అందరూ కూడా మంచి ప్రదర్శన ఇవ్వండి. ఈ ఎగ్జామ్ అనేది జస్ట్ మీకు ఎగ్జామ్స్, ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్కి ముందుగా ఒక మీలో ఉన్న ఫియర్ని పోగొట్టడం కోసం, మీ యొక్క గ్రాస్పింగ్ లెవెల్ని టెస్ట్ చేయడం కోసం కండక్ట్ చేసేదే. దీనికి మీరు ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. అందరూ కూడా మంచి ప్రదర్శనను ఇవ్వండి. ఎగ్జామ్స్లో కూడా ఎలాంటి, ఈ ఎగ్జామ్ అని కాదు, ఇక ముందట రాసే ఎలాంటి ఎగ్జామ్స్ అయినా కానీ తొందరపడకుండా సమయస్ఫూర్తితో మీరు వచ్చిన ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా మంచి ప్రదర్శనను ఇవ్వండి. మంచి మీ ఒక జీవిత లక్ష్యం ఏది ఉందో అది ఇంక ఉన్నతమైన హోదాకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ వ్యక్తికైనా ఒక హోదాను కల్పించేది విద్య ఒకటే. ఈ విద్యను మనం ఒక పవర్ఫుల్ వెపన్, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దీన్ని మనం సరైన క్రమంలో ఉపయోగించుకొని మనం హార్డ్ వర్క్, డెడికేషన్ పెట్టినప్పుడే మనం అనుకున్న లక్ష్యానికి చేరగలుగుతాం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే విద్య వల్లనే. అది మనం ఒక సక్రమమైన క్రమంలో ఉపయోగించుకున్నప్పుడే మనం ఏ లక్ష్యం